అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో అంగన్వాడీ టీచర్ పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు త్వరలో ఏపీ హైకోర్టు అయితే 164 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్ పోస్టులకి 2-3 రోజుల్లో క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ 164 అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆయాలందరూ కూడా పదోన్నతి కోసం అంటే ప్రమోషన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మరి ఏజ్ ఉండి, విద్యార్హత ఉండి, సర్వీస్ ఉండి మరి ఉన్నటువంటి ఆయాలందరూ కూడా మాకు ఖచ్చితంగా మా కేంద్రంలోని టీచర్ పోస్టు ఖాళీ అయితే మాకు పదోన్నతి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కూడా అలాగే ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం మరి స్థానిక ఎమ్మెల్యేలు మరి రాజకీయ పార్టీల ప్రోద్బలంతో మరి కొంతమందికి అర్హత ఉన్న, ఏజ్ ఉన్న, సర్వీస్ ఉన్న ఆయాలకైతే టీచర్గా ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల లాస్ట్ ఇయర్లో కొన్ని చోట్ల గొడవలు కూడా అయిన సందర్భాలు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి అంగన్వాడీ వర్కర్ పోస్టు ఖాళీ అయినప్పుడు హెల్పర్కు క్వాలిఫికేషన్, సర్వీస్, స్టడీ ఉంటే ప్రమోషన్ ఇవ్వాలని జీవోలో ఉంది. కానీ ఈ జీవో చాలా చోట్ల అమలైతే చేయడం లేదు. రాజకీయ జోక్యం పెరిగిపోయి గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయనగరం, అనంతపురం, కర్నూలు అనేక జిల్లాల్లో అర్హులైన హెల్పర్లకి ప్రమోషన్ అయితే ఇవ్వట్లేదని చెప్పి గతంలో విమర్శలు అయితే వచ్చాయి. మరి ఎమ్మెల్యేల నుండి, రాజకీయ నాయకుల నుండి, మంత్రుల నుండి లెటర్లు తెచ్చుకోవాలని చెప్పేసి అధికారులు అయితే గతంలో ఇబ్బందులు అయితే పెట్టారు. మరి ఇక్కడ చూస్తే గ్రామం, మున్సిపాలిటీని యూనిట్గా తీసుకొని మరి ఆయాలకు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయాలైతే కోరుతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు డిగ్రీ ఉండి ఆయాగా పనిచేస్తున్నారు, కానీ టీచర్ లేకుంటేనే ఆయాకు ప్రమోషన్ అంటారు. కానీ అలా కాకుండా కొత్త పోస్టుల్లో 50% ఆయాలకు ఛాన్స్ ఇవ్వాలి అని అంగన్వాడీ ఆయాలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి ఎందుకంటే ఇన్నేళ్ళు అతి తక్కువ జీతాలకు పనిచేశాం మరి, కాబట్టి ఖచ్చితంగా 50% అంగన్వాడీ టీచర్ పోస్టుల్లో ఆయాలతో ఫిలప్ చేయాలని చెప్పేసి అంగన్వాడీ ఆయాలందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది కూడా మంచి పద్ధతి, ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు కాబట్టి 50% అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయాలకే కేటాయించాలని చెప్పి కూడా కోరడం సమంజసమే. ఇక్కడ చూస్తే మెయిన్గా ఆ కేంద్రంలో, ఆ గ్రామంలో కానీ, ఆ వార్డులో కానీ, ఆ మున్సిపాలిటీలో కానీ అంగన్వాడీ టీచర్ పోస్ట్ ఖాళీ ఉంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆయాకి సర్వీస్, క్వాలిఫికేషన్, ఏజ్ అన్నీ ఉంటే ఖచ్చితంగా ఆయాకే ప్రమోషన్ ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు ఖాళీగా ఉన్న జిల్లాల వారిగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్ట్ అన్నింటిలో కూడా 50% ఆయాకు ప్రమోషన్ ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి ఆయాలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి దీని మీద ప్రభుత్వం వెంటనే ఖచ్చితమైన జీవోలు తీసుకొచ్చి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా మరి ఆయా పోస్టుల్ని, టీచర్ పోస్టుల్ని, సూపర్వైజర్ పోస్ట్ అన్నింటినీ భర్తీ చేస్తారని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.